అయ్యయ్యో, ఏంటండి ఇది? అలా కింద పడుకున్నారేంటి? బెడ్ మీద పడుకోండి, లేవండి. వద్దు సీత, నేనిక్కడే పడుకుంటాను. ఎందుకండి? బయట చూసావా, నా తమ్ముడు బాలు నేల మీద పడుకొనున్నాడు. వాడికక్కడ శిక్ష విధించి ఇక్కడ మాత్రం నేను హాయిగా ఎలా నిద్రపోతాను? చిన్నప్పటినుంచి బాలు కాస్త సుకుమారంగానే పెరిగాడు. చిన్న కష్టం కలిగినా తట్టుకోగలిగేవాడు కాదు. అలాంటి వాణ్ణి ఈ చలిలో దోమలు కుడుతుంటే ఇంటి బయట కటిక నేల మీద పడుకోమని నేను ఆర్డర్ వేశాను. పాపం వాడెంత కష్టపడుతున్నాడో ఏమో సీత. మీరు కారణం లేకుండా ఏ పని చేయరు కదండి. అత్తమ్మకి మన మీద కోపం వచ్చేలా చేయడం మన ముఖ్య ఉద్దేశం అయినా బాలుని ఆ తాగుడికి దూరం చేయడం కూడా అవసరమే కదండి. నిజంగా బాలు ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నాడు. ఆ డీపీ దగ్గరుండి బాలుని చెడగొడుతున్నాడండి. అసలు దానివల్లే మనకు ఈ ఇంటికి దూరం అవుతున్నాడు. మీరిలా పనిష్మెంట్ ఇవ్వడం బాలు మంచికే కదండి. ఏది ఏమైనా నా వల్ల బాలు నరకం చూస్తున్నాడు. వాడి కష్టాన్ని తీర్చలేకపోయినా కనీసం వాడితో పాటు ఆ కష్టాన్ని బాధని నేను అనుభవిస్తాను. ఏమండి, నిజంగా మీరు ఎంత మంచివారండి. రాము అని పేరు పెట్టుకున్నందుకు ఆ రాముడంత గొప్పగా మీ తమ్ముళ్ళని ప్రేమిస్తున్నారు. ఈ అయోధ్య నిలయాన్ని కాపాడడం కోసం మీరెంతో కష్టపడుతున్నారు. పడుకోండి. మీ తమ్ముడు సంతోషంగా ఉండాలి అని ఎంత కష్టపడుతున్నారు. కానీ బాలు మిమ్మల్ని బయటికి పంపించాలని చూస్తున్నాడు. నిజంగా మీలాంటి అన్నని దూరం చేసుకుంటే ఆ బాలు దురదృష్టవంతుడవుతాడు. ఈ అయోధ్య నిలయం అనాథ అయిపోతుందండి. కన్ను చెమ్మగిల్లిన గుండె చప్పుడాగిపోవుట ఆపరేములే. ననలగా పరువు మోసిన అన్నవయ్యి దారి వేసిన. నీకంటే నాకే హక్కుంది, ఎందుకంటే నేనే అసలు కొడుకుని.
ఎందుకు నవ్వుతున్నావు? మిమ్మల్ని చూస్తుంటే నవ్వు ఆగట్లేదు. రేయ్ ఆప, మమ్మల్ని చూస్తే వెటకరంగా ఉందా? రే నవ్వొద్దని చెప్తున్నాను కదా. రే ఆపుతావా లేదా? లేవండి లేవండి, చక్కగా గదుల్లో పడుకున్నట్టు 9-10 వరకు పడుకున్నారేంటి? నేను ఊడవాలి, తొందరగా లేవండి. ఆదిత్య, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను వదిన. రాగానే వీళ్ళ పరిస్థితి చూస్తుంటే నవ్వు ఆగలేదు వదిన. రేయ్ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నిన్ను ఇంటికి రావద్దని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూద్దామని వచ్చాను. షట్ అప్! నీకు కామెడీగా ఉందా? మిమ్మల్ని ఇలా చూస్తే ఎవరికైనా కామెడీగానే ఉంటుంది. ఆ రోజు ఆదిత్యని బయటికి పంపించి మీరు నవ్వారు. ఈ రోజు మీరు బయట ఉండడం చూసి ఆదిత్యకి నవ్వొచ్చింది. అందులో తప్పే ఉంది. వాడిని ఊరికే ఎవరం బయటికి పంపించలేదు. వాడు నా భార్య మీద నింద వేశాడు. అని అవి నిందలు కాదు, నిజాలే. మీ వల్ల చేయని తప్పుకి ఈ కుటుంబానికి దూరమై ఆదిత్య బాధపడుతున్నాడు. కానీ దేవుడు ఊరుకోడు కదా, ఎప్పటికైనా చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాడు. సీత, ఏంటమ్మా వీళ్లతో గొడవేంటి? గొడవేం లేదత్తమ్మా. రాత్రి జరిగిన దానికి అవమానంతో సిగ్గుపడి వెళ్ళిపోతారు అనుకుంటే ఎక్కడికి వెళ్లకుండా సూరు పట్టుకుని వేలాడినట్టు ఎక్కడే ఉన్నారేంటి అని అడుగుతున్నాను. సీత, ఏంటా మాటలు? రోజు రోజుకి ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతోందా? నేనేమన్నానత్తమ్మా? అంత కష్టపడుతూ దోమల చేత కుట్టించుకుంటూ చలిలో ఇక్కడే ఉండడం దేనికి? మీ నాన్నగారింటికి పోవాల్సింది కదా అని అన్నాను, అంతే. వాళ్ళకి ఈ ఇల్లంటే ప్రేమ, ఈ ఇంటి మనుషుల మీద గౌరవం ఉంది కాబట్టే నీ భర్త మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోయినా రాత్రంతా ఇక్కడే ఉన్నాం. ఓహో, కానీ నువ్వే ఇంటికి రావద్దన్న మనిషితో కలిసి మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడుతున్నావు. హలో, నేనే ఊరికే రాలేదు. రామన్నయ్య ఇంటికి రమ్మని పిలిస్తేనే వచ్చాను. నిన్ను రాము రమ్మని పిలిచాడా? అవును, నేనే వాడిని ఇంటికి రమ్మన్నాను. నిన్ను ఒక కారణంతో రాత్రి ఇంటి బయటే ఉండమన్నాను. ఆదిత్యని మరో కారణంతో ఇంటికి రమ్మన్నాను. ఈ ఇంటి పెద్దగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాల్ని ఎందుకు ఏంటి అని ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఆదిత్య, నువ్వు లోపలికి రా. బాలు, శశి, మీరిద్దరు కూడా లోపలికి రండి. ఆ పెద్ద సారు మాకు విధించిన శిక్ష పూర్తయిందో లేదో కనుక్కోమా. లేదంటే మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వచ్చారని మళ్ళీ మమ్మల్ని అవమానిస్తారు. దున్నపోతు మీద వాన పడినా చలనం అనేదే ఉండదు. ఎన్ని మాటలన్నా కానీ మీకు చలనం ఉండదు. దాని గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సీత, సీత, సీత! అత్తయ్య, పల్లెటూరులో పాలు పోసుకుని అమ్ముకునే మనిషిని ప్యాలెస్ లో కోడలు చేసి కూర్చోబెట్టారు. ఇక ఇంతకంటే గొప్ప మాటలే ఎలా మాట్లాడతారు? మరి దున్నపోతు అని ఎవరిని అందో మీకు అర్థమైంది కదా అత్తయ్య? ముందు మీరిద్దరు లోపలికి రండి. వద్దులేమ్మా. నేను చెప్తున్నాను కదా, ముందు లోపలికి రండి. బాలు, రా. రామ్మా శశి, రా. అమ్మాయి గారు, ఎందుకమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏమైంది తల్లి? తెలుసమ్మా, ఈ ఇంట్లో నా పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. కనీసం నాకు రక్షణ కూడా లేకుండా పోయింది తెలుసమ్మా. ఏం జరిగింది తల్లి?
నమ్మరా? నమ్మను. వీడేంటో ఎలాంటి వాడో నాకు తెలుసు. అదే జరిగింది. ఓరి దుర్మార్గుడా, ఇంత పనిచేశాడా? అయినా కట్టుకున్న భార్యతో చెడుగా ప్రవర్తిస్తుంటే చంపేయాల్సింది పోయి వాణ్ణి వెనకేసుకొస్తున్నాడా మీ ఆయన? అదే కదా తులసమ్మ నా బాధ. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. చూడమ్మా, వాడింకోసారి వస్తే నన్ను పిలవమ్మా, నేను నీ పక్కనే ఉంటాను. కట్టుకున్న భర్త ఆదరణ లేకపోతే ఆడపిల్లకి ఎన్ని కష్టాలో నిన్ను చూస్తేనే అర్థమవుతుందమ్మా. బాధపడకమ్మా, ఖచ్చితంగా నీకు మంచి రోజులొస్తాయి. నేను మళ్ళీ వస్తానమ్మా. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. ఏమండి? ఏంటి అరుస్తావా? అరిచి చందుని పిలుస్తావా? పిలు. వాడు రాగానే నువ్వే నన్ను లోపలికి పిలిచి నాతో సరసాలాడుతున్నావని చెప్తాను. వాడు నా మాట వింటాడో నీ మాట వింటాడో నువ్వే చూస్తావుగా. నన్ను తాకాడని నువ్వు కంప్లైంట్ చేస్తే చందు ఎవరిని తిట్టాడు? నీకొక విషయం చెప్పనా? చందుకి ఎంతో మంది అమ్మాయిలతో చాలా డీప్ కనెక్షన్ ఉంది. వాడసలు నేను పట్టించుకోడు. వాడు కేవలం వాళ్ళ నాన్నగారి పగ తీర్చుకోవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నువ్వాడితో సుఖపడలేవా మూల్య? కాబట్టి వాడి గురించి వదిలే. నీకు నేనున్నాను. చీనా చీ అంటే ఎలా? నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు. ఏయ్! ఏయ్, మర్యాదగా చెప్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటే? నేను తలుచుకుంటే నిన్ను నీ భర్త చేతే చీ కొట్టించి బయటకి గెంటించగలను. అర్థమైందా? ఎక్కువ బెట్టు చేయకుండా నేను చెప్పింది ఆలోచించు. రేయ్ చరణ్, నువ్వేంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, కాస్త తలనొప్పిగా ఉంది. అమూల్య కాఫీ బాగా పెడుతుందని చెప్పావు కదా, అందుకే తన చేత కాఫీ పెట్టించుకుని తాగుదామని వచ్చాను. కానీ తనకు కుదరదు అంటుంది. నువ్వే చెప్పరా. ఏంటే, వాడు అడిగితే కుదరదని ఎందుకంటున్నావు? వాడు నా ఫ్రెండ్. వాడు అడిగితే ఏదైనా చెయ్యాలి. అది కాదండి. నువ్వు నోరు మూసుకొని కాఫీ చేసి తీసుకురా. నువ్వు రారా. ఏంటన్నయ్య అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? బాలు అన్నయ్యని నిజంగానే నువ్వు బయట ఉండమన్నావా? శశి వదిన గురించి నీకు తెలుసు కదన్నయ్య. నువ్వు మంచి కోసం చెప్పినా సరే వదిన దాన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది. ఆదిత్య, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇస్తావా? భలేవాడువన్నయ్య. ఏం చేయాలో చెప్పన్నయ్య, వెంటనే చేసేస్తాను. దానికి నేను మాట ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వేం చెప్తే అది చేస్తానన్నయ్య. నువ్వు ఇంటికి వచ్చేయాలి ఆదిత్య. అన్నయ్య? అవును ఆదిత్య, నువ్వు రావాలి. ఇంటిని బాగా చూసుకోవాలి. ముఖ్యంగా అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు నీ మీదే నమ్మకం ఉందిరా. అదేంటన్నయ్య, అమ్మని నీకంటే బాగా నేను చూసుకుంటానా? అమ్మకి నువ్వంటే ఎంత ప్రేమన్నయ్యా? నీకు అమ్మంటే ఎంత ప్రేమన్నయ్యా?
అమ్మని నువ్వే బాగా చూసుకుంటావన్నయ్య. అయినా బాధ్యతలు అప్పచెప్తున్నావు ఏంటన్నయ్యా? నన్ను దీనికైనా ఏంటి ఇంటికి రమ్మంది? అది కదా ఆదిత్య, నాకమ్మ అంటే ప్రాణం. అమ్మకి మనం నలుగురమే ప్రాణం రా. మనలో ఎవరి ప్రేమ అభిమానం తక్కువైనా అమ్మ తట్టుకోలేదు. నేను ఉన్నా లేకపోయినా ఆ లోటు మాత్రం అమ్మకు తెలియకూడదు. లేకపోవడం ఏంటన్నయ్యా? అదేంటి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? అదేం లేదు ఆదిత్య, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. అందుకే చెప్తున్నాను, నా మాట విని నువ్వు ఇంటికొచ్చాయి. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంటికి... ఆదిత్య, నేను పర్మిషన్ ఇస్తున్నాను కదా, నువ్వు వచ్చే. వాడు ఇంటికి రావాలి అంటే పర్మిషన్ ఇవ్వాల్సింది నువ్వు కాదు రాము. అందుకు బాలు ఒప్పుకోవాలి. అవును, ఈ విషయంలో మాత్రం బాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే సమస్య వాడికి సంబంధించింది. వాడి భార్య విషయంలో గొడవ జరిగింది కాబట్టి వాడే పర్మిషన్ ఇవ్వాలి. అంటే బాలు శశి ఒప్పుకోకపోతే ఆదిత్య జీవితాంతం బయట ఉండాలా అత్తమ్మా? నాకు ఈ ఇంటికి తిరిగి రావాలని లేదులే వదినా. నేను నచ్చని మనుషుల మధ్యన, నాకు నచ్చని వ్యక్తుల మధ్యన ఉండాలని నాకెప్పుడూ ఉండదు. ఎదురుగా ఉండి రోజూ గొడవలు పడే కంటే నాకు దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంది. నేను వెళ్తున్నాను. ఆగాదిత్య, మీ పెద్దన్నయ్య చెప్పినా వినిపించుకోవా? ఈ ఇంటి పెద్దగా మీ అన్నయ్య చెప్తున్నారు, నువ్వింటికి రావాలి. వద్దులే వదిన, నేను రావడం బాలు అన్నయ్యకి కాదు, అసలు అమ్మకే ఇష్టం లేదు. నేను తప్పు చేశానని అమ్మ నమ్మిన రోజే నాకు ఇంట్లోనే కాదు వదిన, అమ్మ మనసులోనే స్థానం లేదని అర్థమైంది. నేను తప్పు చేశానని 100 మంది చెప్పొచ్చు, పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ మనిషి మీద ఒక నమ్మకం అనేది ఇక్కడ ఉంటుంది కదా వదినా. ఆ నమ్మకం నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను. నమ్మకం ఉన్న చోట బానిసలా బతికినా కానీ తప్పలేదు వదినా. నమ్మకం లేని చోట కొడుకుగా బతకడం కూడా కష్టమే వదిన. నేను ఏ తప్పు చేయలేదని నమ్మిన రోజు నేను తప్పకుండా ఇంటికి వస్తాను. ఉంటానమ్మా. ఏంటత్తమ్మా ఇది? మీ కళ్ళ ముందు ఆదిత్య అంత బాధపడుతూ వెళ్తుంటే కనీసం ఆగమని కూడా చెప్పరా? ఒకవైపు మీ పెద్ద కొడుకేమో ఆదిత్యని ఇంటికి రమ్మని చెప్తుంటే మీరు మాత్రం బాలు అనుమతి కావాలి అని అంటున్నారు. అసలు బాలు అనుమతిస్తాడని మీరు అనుకుంటున్నారా? మిగతా విషయాల్లో రాము నిర్ణయాన్ని నేను కాదనను, కానీ ఈ విషయంలో మాత్రం బాలు అనుమతి కావాల్సిందే. వాడు చెప్తే తప్ప ఆదిత్య ఇంటికి రావటానికి వీల్లేదు. అసలు నాకు తెలియక అడుగుతాను, మీరు బాలుని ఒక్కడినే కన్నారా? మా ఆయన్ని బయట నుంచి తెచ్చి పెంచుకున్నట్టు ఆదిత్యని కూడా ఏ అనాథాశ్రమం నుంచో తీసుకునొచ్చారా? సీతా! అవునత్తమ్మా, అసలు బాలుని తప్ప ఎవ్వరిని మీ కన్న బిడ్డలాగే చూడట్లేదు. నా భర్తంటే ఎలాగో అమ్మా నాన్నలో లేని మనిషి, కానీ మీరు
అమూల్య ఆదిత్యని కూడా అలానే చూస్తున్నారు. అమూల్యనేమో తన కర్మకు వదిలేశారు. ఇప్పుడు ఆదిత్యని కూడా అలానే వదిలేస్తున్నారు. అసలు మీరు నిజంగా కన్నతల్లేనా? నోర్మోయ్! ఏం జరిగిందో చెప్పమ్మా. చందు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఇంటికొచ్చాడు. ఎవడ్రా నువ్వు? నా సంగతి తర్వాత కానీ నువ్వేంట్రా ఇక్కడ ఆడవాళ్ళని నేర్పిస్తున్నావు? మా ఇష్టం రా, అడగడానికి నువ్వెవడివి? నీ మొగ్గుండిరా. ఆ!